హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. సో ఈ రోజు నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు అయితే ఈ దరఖాస్తులు అనేటివి స్వీకరిస్తారు. స్వీకరించినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా సచివాలయం నుంచి ఎంపీడీఓ ఆఫీస్కి అయితే పంపిస్తారనమాట. సో ఎంపీడీఓ ఆఫీస్లో ఈ యొక్క పెన్షన్లకు అప్రూవల్ కనుక వచ్చినట్లయితే వచ్చే నెల నుంచి అయితే మీకు పెన్షన్ 4,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీకు వివరంగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్, ఈ యొక్క పెన్షన్ల గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వారికి అయితే చెప్తున్నాను. సో దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి అర్థమయ్యేలా చెప్తానమాట. అలానే ఇన్ఫర్మేషన్ని నలుగురికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఇక్కడ కొత్త పెన్షన్లు అనేటివి కేవలం ఒక విభాగానికి సంబంధించి మాత్రమే జరుగుతున్నాయి. వాటిని వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్లు అంటున్నారండి. ఈ స్పోర్ట్స్ పెన్షన్ అంటే ఏంటంటే, ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇవ్వబడుతున్నటువంటి పెన్షన్లు అన్నమాట. ప్రతి నెల కూడా దరఖాస్తుల స్వీకరణ జరిపి కేవలం 15 రోజుల వ్యవధిలో పెన్షన్లను శాంక్షన్ చేస్తారు ఎలిజిబుల్ అయితే. ఈ స్పోర్ట్స్ పెన్షన్ అంటే ఏంటంటే, భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఏదో ఒక పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. సో ఆయన చనిపోతే ఆ యొక్క పెన్షన్ని క్యాన్సిల్ చేయకుండా భార్య కనుక ఉండినట్లయితే భార్యకు ట్రాన్స్ఫర్ చేసే పెన్షన్ని స్పోర్ట్స్ పెన్షన్ అని అంటారు. ఒక రకంగా ఇది వితంతు పెన్షన్ కింద తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ స్పోర్ట్స్ అనేది మెన్షన్ చేశారనమాట. ఎందుకంటే భర్త ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఏదో ఒక పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు. ఇక్కడ కేవలం వృద్ధాప్య పెన్షన్ అనే కాదు, భర్త ఏదైనా పెన్షన్ అంటే ఇక్కడ 10,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్ కానివ్వండి, 15,000 రూపాయలు, 6,000 రూపాయలు, 4,000 రూపాయలు వచ్చేటువంటి ఏ పెన్షన్ అయినా కానీ పొందుతూ ఉంటారనమాట. సో ఆయన తీసుకుంటున్నటువంటి పెన్షన్ని క్యాన్సిల్ చేయకుండా ఆయన చనిపోతే సో భార్య పేరు మీదకైతే మారుస్తారు. సో దీనికి సంబంధించి ప్రతి నెల కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు భర్త అనేవారు పెన్షన్ తీసుకోకుండా చనిపోయి ఉండాలి, అప్పుడే స్పోర్ట్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో పెన్షన్స్ ఇచ్చారు కదా, ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉండాలన్నమాట ఆయన. అంటే చనిపోయి ఉండాలి, అంటే లాస్ట్ మార్చ్ 31 లోపల చనిపోయి ఉండాలన్నమాట. ఓకేనా? సో అప్పుడే వీరు ఈ నెలలో అప్లై చేసుకునేదానికి, అంటే ఈ ఏప్రిల్ నెలలో అప్లై చేసుకునేదానికి ఎలిజిబుల్ అవుతారు, ఎవరైతే భార్య ఉంటారో. ఓకేనా? సో అయితే వీటికి సంబంధించి దరఖాస్తు ఫామ్ ఎలా చేసుకోవాలి, సో ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దరఖాస్తు ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీకు ఎక్కడ ఇస్తారంటే మీ సచివాలయంలోనే ఇస్తారనమాట. ఈ అప్లికేషన్కి తగిన డాక్యుమెంట్స్ అనేవి ఫిల్ చేయాలి. సో వాటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి వివరాలు ఎలా ఫిల్ చేయాలంటే, సో ముందుగా దరఖాస్తుదారుని పేరు అనేది ఇక్కడ అడుగుతున్నారు కదా. ఇక్కడ దరఖాస్తుదారుని పేరు అంటే ఎవరైతే స్పోజ్ ఉంటారో, అంటే అప్లై చేస్తూ ఉంటారు కదా, వారి యొక్క పేరు అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత భర్త పేరు రాయాలి, తర్వాత ఆధార్ నెంబర్ రాయాలి, మొబైల్ నెంబర్ రాయాలి, చిరునామా రాయాలి, రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా క్లస్టర్, మీ యొక్క ఏ క్లస్టర్కి సంబంధించిన వాళ్ళు మీ సచివాలయంలో అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. అది మీకు తెలియకపోతే వదిలేయచ్చు, ఎంటీ పెట్టవచ్చు అనమాట. తర్వాత మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు, అంటే ఎవరైతే భర్త ఉంటారో వారి పేరు అయితే ఇక్కడ రాయాలన్నమాట. తర్వాత మరణించిన తేదీ అయితే ఇవ్వాలి. తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఎవరిది ఇవ్వాలంటే భర్తది ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికెట్లు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా భర్త పెన్షన్ ఏది పొందుతున్నారు అనేది వచ్చేసి ఇక్కడ పెన్షన్ రకంలో అయితే రాయాలన్నమాట. పెన్షన్ ఐడి మీకు తెలుసుంటే ఇవ్వండి, తెలియకపోయినట్లయితే ఎంటీగా పెట్టి ఇవ్వండి అనమాట. సచివాలయం అధికారులు అయితే దీన్ని రాస్తారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత దరఖాస్తుదారుని సంతకం, అంటే భార్య ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి సంతకం లేదా వేలిముద్ర అయితే ఇవ్వాలి. ముందుగా మీరు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారనమాట. వారి దగ్గర నుంచి అయితే, వారి లాగిన్ నుంచి అయితే మీరు అప్లికేషన్ అనేది పుష్ చేయాలి, అంటే అప్లికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేయాలి. అదేవిధంగా దీంతో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి చెప్తాను, ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. ఈ అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డులు భర్తది ఇవ్వాలి, భార్యది ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, వీలైతే ఈ యొక్క కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదేవిధంగా భర్త మరణించిన డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అదేవిధంగా భర్త పెన్షన్ బుక్ ఏదైనా కనుక ఉండినట్లయితే సో ఆ బుక్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్కి యాడ్ చేసిన తర్వాత
ముందుగా మీరు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్ నుంచి అయితే వీటినన్నింటినీ కూడా స్కాన్ చేసి అయితే పంపిస్తారు. సో డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్తాయి అనమాట ఇవి. సో వాటిని వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి మీరు నిజంగా ఈ పెన్షన్కి ఎలిజిబుల్ అయితే అప్రూవల్ అనేది పంపిస్తారు. అప్రూవల్ పంపించినప్పుడు మళ్ళీ మీ అప్లికేషన్ అనేది సచివాలయంకి అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే బయోమెట్రిక్ అనేది తీసుకుంటారనమాట. సో బయోమెట్రిక్ అనేది తీసుకొని మిమ్మల్ని పెన్షన్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసేస్తారు. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా సబ్మిట్ చేయాలి. అప్పుడే మీ యొక్క పెన్షన్ అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ గురించి చెప్పాను నేను మీకు. సో భర్త ఏదైనా పెన్షన్ పొందుతూ ఈ నెలలో పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ ఈ నెల పెన్షన్ తీసుకొని చనిపోయినట్లయితే నెక్స్ట్ మంత్ మీరు అప్లై చేసుకోవాలి, అంటే మే నెలలో అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ పెన్షన్లకు మాత్రమే ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది. ఇది కేవలం 10వ తేదీ వరకే లాగిన్లో అయితే ఉంటుందన్నమాట. 10వ తేదీ పైన దరఖాస్తు చేసేదానికి కుదరదు. సో కాబట్టి మీరు వెంటనే కూడా త్వరపడి మీరు స్పోర్ట్స్ పెన్షన్కి ఎలిజిబుల్ అయితే సో మీకు సమాచారం ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీసే చెప్తారనమాట, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి అని. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ ఎందుకు చెప్తారంటే మీకు ఆల్రెడీ పెన్షన్ ఐడి అనేది ఉంటుంది కదా, ఆ పెన్షన్ ఐడి ఎందుకు పెన్షన్ తీసుకోలేదు అంటే భర్త ఆల్రెడీ చనిపోయి ఉంటారు కాబట్టి ఆయన ఎందుకు పెన్షన్ తీసుకోలేదు అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి అక్కడ మెన్షన్ చేసేటప్పుడు చనిపోయి ఉన్నారనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే స్పోజ్ ఉన్నారా లేదా అనేది అడుగుతుంది. స్పోజ్ ఉన్నారంటే అప్లై చేసుకోవాల్సిందిగా అయితే అక్కడే మనకు ఆప్షన్ అనేది సచివాలయం ఎంప్లాయీస్కి అయితే చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు. సో మీరు తగిన డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఇచ్చేయండి. సో పెన్షన్ అప్రూవల్ అనేది వచ్చేస్తుంది వెంటనే కూడా. ఓకేనా. సో ఈ విధంగా ఈ స్పోర్ట్స్ పెన్షన్లకి అయితే మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవాలండి. ఓకేనా. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా డైలీ కూడా ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించిన అప్లికేషన్ పీడిఎఫ్ అనేది పెడతాను. సో డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు డైరెక్ట్గా మీ సచివాలయంలోనే ఇస్తారు అప్లికేషన్ పీడిఎఫ్ అనేది. ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మీరు ఆ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేసి ఇచ్చేయండి. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.